సునాదస్వరము అక్టోబర్ 2. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు అన్నాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని. యేసు ప్రభు ఎక్కడ కూడా తన స్వంత మహిమను కోరుకోలేదు, కానీ తండ్రిని మహిమపరిచాడు. ఎందుకంటే తండ్రి ఎవరినైతే పిలుచుకుంటాడో వారికి బోధిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. అందుకే చెప్పాడు, తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూసి అదే చేయునని చెప్పాడు. మరి 18వ వచనంలో చదివినప్పుడు, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడని రాయబడింది. మరి కొందరు తమకు తామే బోధిస్తారు. వారు స్వంత మహిమను, స్వకీయ మహిమను వెతికేవారు. అయితే దేవుని చేత పంపించబడ్డవారు దేవుని మహిమను వెతుకుతారు. వారు సత్యవంతులని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనము నిత్యము తండ్రి చేత బోధింపబడాలి. ఎందుకంటే అన్ని విషయాలు ఆయనే మనకు బోధిస్తాడు. కీర్తనలు 32:8 వచనం రాయబడింది, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును బోధించుదునని. తండ్రి మనకు అన్ని ఉపదేశిస్తాడు, బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు. కాబట్టి మనము ప్రతి విషయం బోధించాలన్నా, ప్రకటించాలన్నా యేసుక్రీస్తు వలె తండ్రి నుండి పొందుకొని ప్రకటించగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో పౌలు ఈ మాటలు చెప్పాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని చెప్పాడు. నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాకుండా పరిశుద్ధాత్మని దేవుని శక్తిని కనపరిచే మాటలు చెప్తానన్నాడు. మరి మనము కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కాకుండా దేవుని శక్తిని ప్రకటించే విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనము యేసుక్రీస్తు వలె తండ్రి చేత బోధింపబడదాం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుదాం, ప్రతి విషయంలో తండ్రిని మహిమపరచుదాం. అంతేకాని స్వంత మహిమ కొరకు స్వంతగా బోధించకుండా మనము దేవుని మహిమ వైపు చూద్దాం. అటువంటి కృప ప్రభు మనకిచ్చులాగున ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. తండ్రి, మీరు ఎవరినైతే పంపిస్తారో వారికి బోధిస్తానని ఇచ్చిన గొప్ప ధైర్యం కొరకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. అందరికి ఉపదేశించి మీ కొరకు సాక్షిగా మహిమకరంగా జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.